బిడ్డల ప్రాణం నిలబెట్టాలని దండం పెడుతున్నారు తల్లిదండ్రులు. సాయం చేస్తే బాబు మామూలుగా 16 అందరి కోట్లు, పిల్లల్లాగా 20 కోట్లు. తన సంతోషంగా తన జీవితం ఎక్కడి నుంచి గడుపుతాడని తేగలడు ఆశతో సామాన్యుడు? మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. ఇది కన్నీటి పద కాదు, గుండె పగిలే బాధ. ఉచిత బస్సులు మాకొద్దు, నిజమైన ఉచిత వైద్యం ఇవ్వు. ఓట్ల కోసం పథకాలు కాదు, ఊపిరి నిలిపే దారి చూడు. నెలకు 1000 మిగిలితే ఏంటి, ఆస్తి మొత్తం అమ్ముతుంటే ఫ్రీజర్ నిలు మాకెందుకులే, రోడ్డున పడి మే ఏడుస్తుంటే. ఉచిత బస్సులు మాకొద్దు, నిజమైన ఉచిత వైద్యం ఇవ్వు. ఓట్ల కోసం పథకాలు కాదు, ఊపిరి నిలిపే దారి చూడు. నెలకు 1000 మిగిలితే ఏంటి, ఆస్తి మొత్తం అమ్ముతుంటే ఫ్రీజర్ నిలు మాకెందుకులే, రోడ్డున పడి మే ఏడుస్తుంటే. ఉచిత బస్సులు మాకొద్దు, నిజమైన ఉచిత వైద్యం ఇవ్వు. ఓట్ల కోసం పథకాలు కాదు, ఊపిరి నిలిపే దారి చూడు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పథకాల పేర్లు మారుతున్నాయి, కానీ మనిషి ప్రాణం పోతున్నప్పుడు ఆదుకునే నాదుడెవడు? చిన్న రోగం వస్తే చాలు బతుకంతా బలైపోతుంది. కష్టపడి కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందే ఊడవుతుంది. పొలాలు తాకట్టు పెడుతున్నారు, అప్పుల పాలైపోతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల బిల్లులకు నిలువున ప్రాణాలు విడుస్తున్నారు. ఉచిత బస్సు మాకొద్దు, నిజమైన ఉచిత వైద్యం ఇవ్వు. ఓట్ల కోసం పథకాలు కాదు, ఊపిరి నిలిపే దారి చూడు. నెలకు 1000 మిగిలితే ఏంటి, ఆస్తి మొత్తం అమ్ముకుంటే ఫ్రీజర్ నిలు మాకెందుకులే, రోడ్డున పడి మే ఏడుస్తుంటే. నెలకు 1000 రూపాయలు సేవింగ్ సవాసరమా, ప్రాణం పోయేటప్పుడు దేవునికే దండరమా. మేల్కో రాష్ట్రమా, మేల్కో దేశమా, కార్పొరేట్ స్థాయిని మించిన సర్కారీ దవాఖానాలు కావాలి. ప్రాణాలు కాపాడే టెక్నాలజీ యంత్రాలు పల్లెలకు చేరాలి. పేరుకే కాదు రిక్రూట్మెంట్, ప్రతి ఊరిలోని కార్ సైన్స్ స్టాఫ్ ఉండాలి. స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చి సామాన్యుడికి భరోసా ఇవ్వాలి. జబ్బు చేస్తే ఆస్తులు అమ్మే దుస్థితి కాపైపోవాలి. ప్రజల ప్రాణాలతో ఆడే వ్యాపారం ఆగిపోవాలి. ఉచిత బస్సులు కాదు, రాబదు నడుతు నైజం ఫ్రీగా ఇవ్వాలి. రాజకీయ నాయకులారా ఒక్క మాట వినండి. ఓట్ల కోసం ఇచ్చే ఉచితాల కంటే ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యం గొప్పది. మార్పు రావాలి, ప్రభుత్వ ఆసుపత్రుల నుంచే మొదలవ్వాలి. ప్రతి ఒక్కరికి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రానుంది. స్త్రీశక్తి పథకం పేరుతో అమల్లోకి రానున్న ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక జీవో జారీ చేసింది. ఆర్డినరీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ లో స్త్రీలకు ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. తెలుసుకోవాలి. హైదరాబాద్ ఎదురు, విజయవాడ ఎదురు, కర్నూలు ఒకరు, ఇలా కొన్ని వందల మంది ఉన్నారు సేమ్ ఈ ఎస్ఎంఈ డిసీజ్ తో బాధపడుతున్న వారు. కానీ బయటకు వచ్చిన పేరు పర్ఫెక్ట్గా చిట్టుతారు. ఒక్క ఇంజక్షన్ కాస్ట్ ఏంటి? ఒక్క ఇంజక్షన్ కాస్ట్ 16 కోట్లంట. అండ్ మనం ఒక్క పొన్నుడిగా ప్రాణాన్ని కాపాడడానికి మూమెంట్ తీసుకొచ్చాం. ఈ పాప పేరు సహస్ర, ఈ బాబు పేరు మహంవీర్. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి?
వెళ్ళ ప్రాణాలు కాదా? లిరుస్టియన్ SMA డిసీజ్తోనే బాధపడుతున్నా. అండ్ ఇన్ హైదరాబాద్ జిల్లాలో ఉన్నారు. అందరికీ SMA ప్రాబ్లం ఉంది. అది స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. ఇన్ని రోజులు ట్రీట్మెంట్ లేదన్నారు, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చిందంట, కానీ హెవీ కాస్ట్ అని చెప్పారు. ఇప్పటికీ అప్పో సొప్పో వేసుకొని 12 లక్షలు 13 లక్షల వరకు అయిపోయింది మాది. కానీ ఇప్పుడు అంత కాస్ట్ అంటే పెట్టలేకపోతున్నాం. ఒక్క సిరప్ వచ్చి 6 లక్షలు అన్నారు, ఒక ఇంజెక్షన్ ఏమో 16 కోట్లు అని చెప్పారు.